హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే ఎపిసోడ్లోని అండ్ లైవ్లో కూడా చూసాను ఈ విషయం. ఎపిసోడ్లో వచ్చి నిఖిల్ వచ్చి డిస్ట్రెస్ వాషెస్ కోసం వచ్చి నిఖిల్ మన గౌరవ్కి అడుగుతాడు నిఖిల్ వచ్చి. అండ్ అక్కడ వచ్చి గౌరవ్ కూడా ఈజీగా అర్థం చేసుకోండి. యాక్చువల్గా గౌరవ్కి ఇంట్లో ఉన్న సపోర్టే ఒక్కలో ఇద్దరు. అందులో నిఖిల్తో బాగా క్లోజ్గా ఉంటున్నప్పుడు నిఖిల్ అక్కడ క్లియర్ కట్గా చక్కగా చెప్పాడు, నువ్వు ఇక్కడ తినకుండా వేగంగా తినేసి ఆల్రెడీ ఎక్సర్సైజెస్ అక్కడ ఏదైతే బయట యాక్టివిటీ చేసుకొని వచ్చావో అక్కడ నువ్వు ఇప్పటికీ లేట్ చేస్తున్నావు. ఫుడ్ తినకుండా ఎమాన్యుయల్ సంజనా గారితో అక్కడ మీటింగ్ చేస్తున్నాడు, మనకు తెలుస్తుంది ఎపిసోడ్ చూసి. అక్కడ తను ఏంటి చక్కగా అడిగాడు, అక్కడ వెళ్ళొచ్చు కదా, వెళ్ళకుండా చిన్న ఆర్గ్యూ చేసి ఏదో ప్లేట్ అక్కడ వదిలిసి. నాకు అర్థం కాదు, బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ అంటే ఎంత వాల్యూ ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ప్రతి ఒక్కరికి ఆ ఫుడ్ కోసమే డిస్కషన్, ఆ కాఫీ పొడి కోసమే నువ్వు డిస్కషన్ ఆడు. అలాంటిది ఆ ఫుడ్ అక్కడ గుడ్లు గట్ట ప్లేట్లో చూసాను, నాకు గుడ్లు అంటే గొప్ప ఇష్టం. అలాంటిది ఆ గుడ్లు గట్ట వదిలిసి లేచిపోతావు. అక్కడ వచ్చి దివ్య నీకు కెప్టెన్ దివ్య వచ్చి నీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తే కూల్ అయ్యావు. చక్కగా తను వచ్చి చక్కగా చెప్పాడు, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, కొంచెం చక్కగా తినేస్తే ఏదైతే డిస్కస్ చేసుకొని గేమ్స్ ఉన్నాయని చెప్పాడు, నువ్వు వినలేదు. అక్కడికి అది అయిపోతే డైరెక్ట్ బిగ్ బాస్ లైవ్ చూస్తే మొత్తం మనకి ఫుడ్డింగ్ గురించి వేస్తాడు. కానీ అక్కడ ఏదైతే కాంపిటేటివ్ ఏదైతే కంటెండర్స్లు వచ్చాయో, ఎవరైతే వీళ్ళందరూ అయ్యారు కంటెండర్లు, ఆ గేమ్ ఏదైతే ట్రైన్ గేమ్ పెట్టాడు ఈసారి బిగ్ బాస్ కొత్తగా. మనకి యాక్చువల్గా ప్రతి సీజన్లో ట్రంక్, ప్రతిది లారీయో ట్రాక్టర్, అలా ప్రతి దగ్గర ప్రతి సీజన్లో పెట్టి ఈసారి ట్రైన్ ఒకసారి రెడ్ బ్లూ ట్రైన్ పెట్టాడు. ఏ ట్రైన్లో కూర్చుంటే ఆ ట్రైన్ కదులుతుందని బిగ్ బాస్ చెప్తే అక్కడ వచ్చి వాళ్ళు పంపించడం జరుగుతుంది. అండ్ ఈ ట్రైన్ టాస్క్ లోని ఏదైతే ఫస్ట్ లో ఈ ట్రైన్ కెప్టెన్సీ కంటెండర్లోని రాము దాంట్లో వచ్చి బర్నీ గారు తనుజ కూర్చుంటారు. అసలు యాక్చువల్ గా రాము వచ్చి బర్నీని తీసిస్తే బర్నీ వచ్చి 3 వారాల బట్టి నువ్వు వాడుతున్నావు ఈ సేఫ్ గేమే, నాగార్జున గారి బంధాల మధ్య నువ్వు ఇరుక్కుంటున్నావు అని చెప్పి ఖచ్చితంగా ప్రతి వీక్ పీకుతారు. నువ్వు ఈ వీక్ కూడా బర్నీ పీకించుకోవాలనుకుంటున్నట్టున్నారు. బర్నీ గారు ఖచ్చితంగా బర్నీ గారికి పీకుతారు క్లాసు. బర్నీ గారు ఖచ్చితంగా రెడీగా ఉండాలి. అక్కడ రాము కూడా నాకు అర్థం కాదు, కళ్యాణ్ ఏదైతే నువ్వు ఉంటే నీకు రాము నీకు సపోర్ట్ చేస్తుందా? బర్నీ అన్న నీకు అంత కెప్టెన్ చేసి నువ్వేటి తనూజాకు మాట ఇచ్చావు, తనూజాకు సపోర్ట్ చేసావు. అసలు మాధురి గారే దువ్వాడ మాధురి గారే వద్దని చెప్పారు, ఆ ఏదైతే ఒక పవర్ ఉందో అది యూజ్ చేయొద్దని చెప్పి. అలాంటిది నువ్వు వచ్చి ఆవిడ కోసం నువ్వు ఏదైపోయి ఫీల్ అయిపోయావు. లాస్ట్ లో కూడా అంతా గేమ్ అయిపోతే రీతుకును ఎమాన్యుయల్ మధ్య ఎమాన్యుయల్ కెప్టెన్ అయిన తర్వాత కూడా నీకు గట్టా వచ్చి అయితే ఖచ్చితంగా నువ్వే గెలిచిద్దు అని చెప్పి ఏది గెలిచేస్తాడు తను అర్థం కాదు. అంత స్పీడ్గా ఆడిన వ్యక్తే రీతువే ఆడలేకపోయింది. దీని వచ్చి టొక్క అనుకొని చీర కట్టుకొని పెళ్లి కూతురులో కూర్చొని ఆడిన అమ్మాయి వచ్చి గెలిచేస్తుందట. నువ్వు రాము, నువ్వైతే ఇంట్లో ఒక యాక్టివ్ లేవు, ఏటీ లేదు, నీకు ఈ వారం బయటికి సెట్టింగే అయిపోద్ది నాకు తెలిసి, బయటికి తోలేయడం. అండ్ నెక్స్ట్ వచ్చి ఏదైతే నిఖిల్ వచ్చి ఎవరికి మన సుమన్ గారికి తీయడం జరిగింది. సుమన్ గారికి తనుజ దగ్గర సుమన్ గారికి తీసినప్పుడు సుమన్ గారు ఎంత చక్కగా మాట్లాడారంటే, నాకు నేను డ్యాన్స్ వేసాను బ్రో, నాకు లాగేశారు. అదే ఇప్పుడు నాకు ఏదైతే నువ్వు నాకు సపోర్ట్ వద్దనుకుంటున్నావు, నా సపోర్ట్ నీకు ఇంక ఉండదంటే మీ ఇష్టం అన్నా అంటే, మీ ఇష్టం కాదు ఇప్పుడు నువ్వు వద్దనుకుంటున్నావు, నెక్స్ట్ నీకు ఉండదు. లైవ్లో ఎపిసోడ్లో అయితే లైట్గా వేశారు, కానీ లైవ్లో అయితే ప్రపంచం సుమన్ అన్న మామూలు కాదు, సుమన్ అన్న ఓర్ మాస్ అన్నట్టు సుమన్ గారు మాత్రం మామూలు కాదు. అంత పొడుగుని నిఖిల్కి మన మనోడు ఆజానుబాబుడైన మన సుమన్ అన్న మాత్రం మామూలుగా వాళ్ళ నిఖిల్ అన్న సగం టైంలో ఇదేట్రా బాబు సుమన్ అన్న ఒప్పుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ చాలా బాగా డిఫెండ్ చేసుకొని సుమన్ అన్న మాత్రం చాలా చగ్గిచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఏదైతే ఇంకో రౌండ్లో వచ్చేసరికి మన సాయి శ్రీనివాస్ స్టాండ్ లైన్ సాయి, ఈ సాయి మాత్రం ఇంట్లో ఏటి మాట్లాడుతాడో. ఇప్పుడు వచ్చి ఒక పర్సన్కి ఏదైతే 2 పర్సన్ సపోర్ట్ చేయాలో, ఒక పర్సన్కి సజెషన్ ఇస్తాడు, ఒక పర్సన్ అంటే ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఉన్నట్టు ఏబి అన్నట్టు ఏదో ఒకటి పెడతారు ప్రతి ఒక్కరు. బట్ సాయి అలా పెట్టాడు, ఏబి ఏదో ఒక రైట్ అవుతుంది కదా, 2 కలిపి బబులింగ్ చేసేద్దామని చెప్పిన రకంలో అంటాడు సాయి. ఫస్ట్ రీతు పేరు చెప్తాడు, రీతు వచ్చి నేను ఇది చేశాను, నువ్వు నాకు చేసావు, బొమ్మలు మేము ఎంత కష్టపడ్డాం, మేము ఇది ఆడాం, మేము అది ఆడాం, మేము ఏదో చేసాం సాయి, నువ్వు అలాగ చేస్తే అలాగ సాయి అని చెప్పాను. కానీ వెంటనే తన స్టాండ్ మీద తను లేకుండా దివ్య అని చెప్పేసి, దివ్య మాత్రం అక్కడ మాత్రం ఆడపులిలాగా అనిపించింది దివ్య. వెంటనే ఒకటే అన్నది, నీకు నమ్మించి మోసం చేసే అంత నువ్వు నన్ను చేస్తావు అంటే అలాగ అనలేదని చెప్పి అంటాడు. కానీ మరి ఆడు అని ఉంటాడో లేదో మనకు గుర్తులేదు. ఆ సాయి ఏటి మాట్లాడతాడు. బట్ తను మాత్రం ఒకటే అన్నది, నీకు ఏదైతే వాళ్ళు అన్నారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ 5 స్టార్ నుంచి వచ్చిన వాళ్ళు తనకి మనం ఎందుకు చేయాలన్నా నీకు రేపు పొద్దున్న ఎలా చేస్తారు అనుకుంటున్నావు, నేను ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాను, నువ్వు నా దగ్గర నుంచి సపోర్ట్ వద్దు అనుకుంటున్నావు అని చెప్పి వాకౌట్ చేసి
సింపుల్గా వెళ్ళిపోయింది దివ్య, చాలా బాగా. బట్ అక్కడైతే సాయి మాత్రం ఒకటే, రీతు నీకు ఎన్ని మాటలన్నా కూడా మధ్యలో మర్చిపోయినా అక్కడ అందరికంటే మంచోడు, అందరికంటే కెప్టెన్ అయ్యాడు, సుమనాన్న మధ్యలోకి వెళ్ళాడు అంటే ఇప్పుడు నన్ను పట్టుకుంటున్న వాళ్ళు అరుస్తున్నారు అని చెప్పి సుమనాన్న కానీ ఎందుకు వెంటనే మళ్ళీ దివ్య. యాక్చువల్గా సాయి ఒక స్టాండ్ మీద అయితే ఇంట్లో మాత్రం లేడు. సాయి కూడా ఈ వీకో నెక్స్ట్ వీకో వీళ్ళిద్దరి మధ్యన ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి ఏదైతే అందరూ కొట్టుకున్నారు, ప్రతి ఒక్కరు కొట్టుకొని ఇప్పుడు మిగిలిన వీళ్ళ ముగ్గురులోని దివ్యాకి అక్కడ యాక్చువల్గా అక్కడ ఏదైతే మన ఇమ్ము ఉన్నారో డెమోనికి అందరూ మాట్లాడుకున్నారు గేమ్ అయిపోతుంది. డెమోని హ్యాండిల్ చేయడం అంటే ఒక ఇద్దరు ముగ్గురు పర్సనల్ హ్యాండిల్ చేయడమే. ఎమాన్యుయల్ ఒక కమిడీ అమ్మ గేమ్ అబ్బా ఆడుతాడు. ఎంత ఒక ఫిజికల్ టాస్క్ అయినా, ఒక మెంటల్ టాస్క్ అయినా, ఒక ఎంటర్టైన్మెంట్ అయినా, ఒక స్కిట్ అయినా ఆల్ ఇన్ వన్. అసలు యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ వన్ అండ్ ఓన్లీ ఎమాన్యుయల్. అది క్లియర్ కట్ గా చెప్పగలం. ప్రతిరోజు రోజు బై రోజు గోల్డ్ వచ్చింది, కిరీటం వచ్చింది అన్నా, నువ్వు ఈ రోజుకి రెండోసారి కెప్టెన్ సింపుల్ గా అయ్యావన్నా, నిజంగా అంత బాగా ఆడావు. అక్కడ వచ్చి దివ్య కూర్చుంది, ఏదైతే వీళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం తను వచ్చి ఏదో కళ్యాణ్ బయట నుంచి చెప్తుండే ఆ మనిషి కూర్చోవచ్చు కదా, ఆ రీతు వచ్చి పట్టేస్తే అక్కడ ఆ మనిషి వచ్చి పట్టేసుకొని ఇద్దరు పడుకొని ఉన్నారు, అక్కడే లేచి కూర్చోవాలి. దివ్య కూర్చున్నాక దివ్య నువ్వు ఉన్నావని నేను వదిలిసానని చెప్పి కవరింగ్ చేసుకున్నాడు. దివ్య వచ్చి తనూజని తీసేస్తూ వచ్చి అక్కడ బర్నీ గారి విషయం చెప్తుంది. అసలు యాక్చువల్గా నాకు అర్థం కాదు, బర్నీ గారి విషయం ఎత్తడం మంది అక్కడ ఏమాత్రం కరెక్ట్ కాదు. యాక్చువల్ బిగ్ బాస్ హౌస్ లో ఏదైతే అది మాట్లాడుతుంది, బర్నీ గారు అక్కడ స్టాండ్ తీసుకోవాలి. ఎందుకంటే నీకు అన్నప్పుడు నువ్వు అసలు నా పేరు ఎందుకు ఎత్తున్నావు తనుజ, నీకు తీస్తుంది నేనా దివ్య, లేకపోతే మేమిద్దరం దివ్య, బర్నీ గారు నాకు చెప్పారు దివ్య తనుజాని తీసేయమని చెప్పేమని నీకు చెప్పిందా, అలాగని చెప్పి అక్కడే అడగాలి. తర్వాత మాట్లాడుతున్నాను దివ్య మీద. బిగ్ బాస్ హౌస్ లోని బర్నీ గారికి ఎవరైనా నిజాయితీగా ఒక బాండ్ ఉంది, నాకంటూ ఏదైనా ఒక సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దివ్య అని బర్నీ గారు ఆలోచించారు. అండ్ వచ్చి ఏదైతే ఒక విషయం మర్చిపోయాను, రీతు వచ్చి ఒక కామెడీ చేస్తుందండి సాయి గారితో. నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతి వీక్ దివ్యాకే సపోర్ట్ చేస్తూ వస్తావా అని అంటే, యాక్చువల్ నాకు అర్థం కాదు, రీతువును ప్రతి వీక్ డెమోన్ ఏమైనా సపోర్ట్ చేస్తాడా? సో డెమోన్ ఉంటే రీతు సపోర్ట్ చేసుకుంటూ ఉంటుందా? నాకు అర్థం కాదు. ఇలాంటివన్నీ కథలు. యాక్చువల్గా ఎంత జరిగాక ఏటైంది, లాస్ట్ లో ఒక మంచి గేమ్ పెట్టారు తనుజ గారు రీతుకును ఎమాన్యుయల్కి. ఆ గేమ్ మాత్రం బేవసమైన గేమ్, మంచి గేమ్, చక్కగా ప్రతిది బాల్స్ మస్తు అన్ని కౌంట్ చేసుకొని ఎవరు అంతా అయిపోయినసరికి మన ఎమాన్యుయల్ ఏదైతే రెండోసారి కెప్టెన్ 9th వీక్ 9th సీజన్ కెప్టెన్ ఎమాన్యుయల్ వచ్చి అవ్వడం జరిగింది. బ్యాచ్ వచ్చి ఏదైతే దివ్య తన కోసం ప్రతి ఒక్కరితో తిట్లు కాసిన దివ్య, తన అమ్మ సంజన ఆట ఆడని సంజన గారితో ఆ రెండు పెట్టుకోవడం జరిగింది. ఇది మనం నిజాయితీగా కరెక్ట్ గా ఉండి ఏదైనా ఆడితే దేవుడు మనకి, ప్రకృతి మనకి దక్కిస్తుంది అనడానికి ఇది నిజరూపం, ఇది స్వరూపము, ఇది నిజాయితీగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.